నమస్కారం. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కాలం మారుతుంది, తిథులు మారుతాయి. దీనివల్లే మనిషి జీవితం గ్రహగతులపై ఆధారపడి ముందుకు సాగుతుంది. మనిషి పుట్టిన క్షణానికే నిర్ణయించబడే జాతక చక్రం మన జీవిత పదాన్ని సూచించే దిక్సూచి లాంటిది. ఆ జాతకంలో గ్రహాల సంచారం ఎలా ఉందో దాని ప్రభావం వల్ల మన ఆలోచనలు, ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఆసక్తికరమైన విషయమే. మరి ఈ మార్చి నెలలో ఏ రాశి వారికి అదృష్టం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అనేది వివరించేందుకు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. మనం ప్రతి నెల ఒక్కొక్క రాశి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఆ నెలలో వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది. అలాగే మార్చి నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, కుంభరాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? కుంభరాశిలో కొంత వైవిధ్యం కనిపిస్తుంది. మామూలుగా మిగిలిన సమయాల్లో కంటే మిగిలిన సమయాల్లో ఒక స్థిరత ఉంటుంది. ఇప్పుడు చాంచల్యం ఎక్కువ ఉంటుంది. ఆ చాంచల్యాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. తన స్వభావాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తులు మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవడం విషయంలో, వ్యక్తులను అవగాహన చేసుకోవడం విషయంలో తొందరపాటు పనికిరాదు. తాను మాట్లాడేటప్పుడు కూడా తనకు కోపం వచ్చి మాట్లాడడము, లేకపోయినట్లయితే చికాకు కలిగి మాట్లాడడము, లేదా అవసరమైన టైంలో మాట్లాడకపోవడము, ఈ కార్యక్రమాల వల్ల నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి. అందుకని ముందు ఆ మనస్సుని, వాక్కుని నిగ్రహించుకోవడం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మంచిది, కనీసం 11 సార్లు. అంతేకాకుండా పని చేసేటప్పుడు కూడా శ్రద్ధ ఎక్కువ పెట్టాలి, ఏకాగ్రత ఎక్కువ పెట్టాలి. తాను ఒక పని నుంచి ఇంకో పనికి మారిపోవడం కాకుండా తాను ప్రారంభించినటువంటి పని పూర్తయ్యే వరకు వదలకుండా చేయడం అనేటువంటిది ఇంత క్రితం ఉన్న స్వభావం. ఆ స్వభావాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలి. ప్రస్తుతం ఉన్న స్థితిలో ఒక పని సగంలో ఆపేసి ఇంకో పని ప్రారంభించడం, దాన్ని సగంలో ఆపేసి ఇంకో పని ప్రారంభించడం లాగా నడుస్తోంది వ్యవహారం. దీనివల్ల నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సమయానికి ఆహారం తీసుకోవడం విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే విద్యా విషయంలో విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ బద్ధకానికి లొంగకుండా ఎక్కువ శ్రమకు సిద్ధపడుతూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వ్రాసేటప్పుడు కూడా నైపుణ్యం దెబ్బతినేసింది. దాన్ని కూడా పెంపొందించుకోవడం కోసం పరీక్షలు స్వయంగా రాయడం అనేటువంటిది, అంటే ప్రశ్నపత్రం పాతదే కావచ్చు కానీ స్వయంగా రాయాలి. అలా సమాధానాలు రాయడం అనేటువంటి చర్యను తరచుగా చేయడం వల్ల ఆ నైపుణ్యం పెరిగి పరీక్షలలో విజయాలు సాధించేటువంటి అవకాశం పెరుగుతుంది. అలాగనే మనకు తెలియనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాత్రి వేళ వినడానికి ప్రయత్నం చేయాలి. నిద్రపోయిన తర్వాత ఏ విషయాలైతే మనం వింటామో ఆ విషయాలు మన మనసులోకి సూటిగా ప్రవేశించి మనకు చదవకుండా వచ్చే విద్యలుగా రూపొందుతాయి. ఈ సత్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే విషయాన్ని గ్రహించడంతో పాటుగా దాన్ని వ్యక్తీకరించేటువంటి నైపుణ్యం పెరగడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపం చేయాలి. విశేషించి పిల్లలు పరీక్ష రాస్తుంటే పెద్దవాళ్ళు ఆ హయగ్రీవాయ నమః అనేటువంటి జపం బాగా చేసినట్లయితే ఆ 3 గంటలు తప్పనిసరిగా శ్రద్ధగా మౌనంగా ఇంకేం మాట్లాడకుండా చేసినట్లయితే విద్యార్థులు పరీక్షలు బాగా రాయగలుగుతారు. దాంట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విద్యాసక్తి బాగా పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. దాని విషయంలో మనం సహకరించాలి. అతి సామాన్యంగా తల్లిదండ్రులు పిల్లలకి సౌకర్యాలు కల్పించడం విషయంలో శ్రద్ధ చూపిస్తుంటారే తప్ప వారిని మార్గంలో పెట్టడానికి పనికొచ్చేటువంటి దైవీ శక్తిని వారికి అందించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. ఇది చాలా శోచనీయమైన విషయం. కాబట్టి వాళ్ళు పిల్లల యొక్క అభివృద్ధి కోసం పుణ్యబలాన్ని వాళ్ళకి అందించే ప్రయత్నం చేయాలి. పుణ్యం వాళ్ళ చేత కూడా చేయించడం అనేది వాళ్ళకి అలవాటు చేయాలి. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है?
निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार विकास। ఆ విధంగా చేసినప్పుడు విజయాలు ఎక్కువగా సాధించగలుగుతారు, లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అలాగే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తులకు అపార్థం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతసేపు సుందరంగా మాట్లాడుతున్నామనే ప్రయత్నంలో క్లేశాన్ని కలిగించవచ్చు ఎదుటి వాళ్ళకి. మరికొంతసేపు ఎదుటి వాళ్ళని అధికారం చెలాయిస్తున్నామనేటువంటి భావనతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకు క్లేశాన్నే కలిగించవచ్చు. అటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాటిని జయించడం కోసం మనం నిగ్రహాన్ని బాగా పాటించాలి. ఎదుటి వ్యక్తికి మేలు చేయడం కోసం అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి. తక్కిన సమయాలలో అరుణాచల శివ వంటి నామాలను జపించుకుంటూ ఉండడం ద్వారా వాక్శక్తి పెరుగుతుంది. మన నోటి వెంట ఒక వాక్కు వచ్చిందంటే అది నెరవేరేలాగా తయారవుతుందన్నమాట. అందుకని శ్రమ అనుకోకుండా ఈ జపముందు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. బద్ధకాన్ని జయించాలి. బద్ధకం జయించడం కోసం ఒక పని చేయాలి అంటే ఇతరుల యొక్క సహాయం తీసుకోవడం కానీ లేదా ఇతరులతో కలిసి పనిచేయడం కానీ చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు మనకు పనిలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి. మనకు ఎవరైనా సహాయం చేస్తామని వచ్చేటికి పని వాళ్ళ మీద వదిలేసి మనం విశ్రాంతి తీసుకుందాము అనేటువంటి స్థితి వల్ల వాళ్ళు సరిగా చేయలేరు, మీరు సరిగా చేయలేరు. తద్వారా పనిని నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆ కారణంగా పనిని స్వయంగా చేయాలి, సహాయం తీసుకుని వాళ్ళతో కలిసి చేయాలి. అప్పుడు మాత్రమే లక్ష్యాన్ని సాధించగలుగుతారు, విజయాన్ని సాధించగలుగుతారు. ఇంకా మాట్లాడే తీరును నియంత్రించుకోవడం అనేటువంటిది చాలా అవసరం. మీకు అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మంచి మాటలు మాట్లాడినా అపార్థాలు వచ్చేటువంటి సమయం కాబట్టి మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి, తక్కువగా మాట్లాడాలి. ఇంకా విశేషించి ప్రతి శనివారము కూడా ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, 1 కేజీ పావు నువ్వుల నూనెతో అభిషేకం చేసి శివునికి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఆవులకు ప్రతిరోజు కాస్త గడ్డి వేస్తూ ఉండడం మొదలైన చర్యలను పాటించడం ద్వారా గ్రహదోషాలను అధిగమించగలుగుతారు. అంతేకాకుండా కుటుంబ విషయాల్లో కూడా అపార్థాలకు తావు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మనం ఒకలా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి మరోలా అర్థం కావడం, వాళ్ళు మాట్లాడితే మనకు అపార్థం కావడం లాగా అనమాట. అందువలన ఇంట్లో వ్యక్తులు కూడా సహాయ సహకారాలు లభించనిటువంటి పరిస్థితిలో ఉండే అవకాశం ఉన్నందువలన తక్కువగా మాట్లాడడం, మనం వాక్కుని నియంత్రించుకోవడం. ఎదుటి వాళ్ళని వాక్కు నియంత్రించుకోమని చెప్పడంలో ప్రయోజనం లేదు, ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ మనం నియంత్రించుకోవడం ద్వారా అవతల వాళ్ళకు కూడా నేర్పచ్చు. ఎప్పుడు కూడా చూసి నేర్చుకుంటారే తప్ప చెబితే నేర్చుకోరు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అయినా ఈ సమయంలో కనుక మీరు ఏదైనా చెప్పినా అదే మళ్ళీ అపార్థాన్ని ఇస్తుంది తప్ప ప్రయోజనాన్ని ఇవ్వదు. ఈ సత్యాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకా విశేషించి ఖర్చు చేసే విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ పాటించాల్సిన అవసరం ఉంది. మనం చేసే ఖర్చు నిజంగా అవసరమైన ఖర్చా కాదా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. అలాగనే వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఈ సమయం చాలా క్లిష్టమైనటువంటి సమయం కాబట్టి తక్కువగా పెట్టుబడులు పెట్టాలి, ఎక్కువ శాతం దానికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా అప్పులు ఇవ్వడం అనేటువంటిది అసలు పనికిరాదు. అప్పులు ఇచ్చినట్లయితే అవి తిరిగి రావు సరిగదా. ఏ వ్యక్తులైతే మన దగ్గర అప్పులు తీసుకున్నారో వాళ్ళు మనల్ని కనిపించడానికి దూరం అయిపోతుంటారు. అప్పుడు ఏమైంది, ఇంత క్రితం స్నేహితుడిగా ఉన్నవాడు ఇప్పుడు డబ్బు తీసుకోవడం ద్వారా ఇప్పుడు శత్రువుగా మారాడు అంటే తాత్పర్యం ఏమిటైంది అంటే మనం డబ్బు ఇచ్చి శత్రువును కొనుక్కున్నాము అని అర్థమైంది. ఆ కారణంగా మీరు అప్పు ఇవ్వడం కాకుండా ఎవరికైనా సహాయం అవసరమైనట్లయితే మనం ఉచితంగానే ఇస్తున్నాము అనేటువంటి ధోరణిలో పరిమితంగా కనుక సహాయం చేసినట్లయితే అది పుణ్య రూపంలో సహకరిస్తుంటుంది, మీకు మేలు చేస్తుంటుంది. అంతే తప్ప అప్పు మాత్రం ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ఎందుకంటే అప్పు తీసుకున్నట్లయితే మనం సమయానికి తీర్చలేనందువలన మన దగ్గర డబ్బు లేనప్పుడు అవతల వాళ్ళు మనకి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా అప్పులు చేయడం కూడా మంచిది కాదు. ఈ రకంగా అప్పులకు దూరంగా ఉండాలి. ధనం విషయంలో కూడా ఎక్కువ దూబరా కాకుండా ఎక్కువ పొదుపు చేసి నిల్వ చేసుకోవాలి. అంతేకాకుండా అత్యవసరమైనటువంటి పరిస్థితులలో ఇతరుల నుంచి సహాయం తీసుకోవడానికి తగినట్టుగా చెప్పి అట్టే పెట్టాలి, ముందుగా తీసుకోకూడదు. ముందుగా తీసుకున్నట్లయితే సహాయం ముందు ఖర్చు అయిపోతుంది, తర్వాత అవసరానికి మళ్ళీ ఇబ్బంది పడుతుంటాం. ఈ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
వీలైనంత వరకు దగ్గర పైస ఉంటే పైస అప్పు తీర్చేస్తూ ఉండాలి. అంతేకాదు ప్రతి మంగళవారము కూడా అప్పు తీర్చడం చెయ్యాలి అనేటువంటి పట్టుదలతో కొంతైనా అప్పు తీరుస్తూ ఉండాలి. అప్పుడు మనకు అప్పు బాధించకుండా ఉంటుంది. ఈ సత్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మనం చేసేటువంటి పనులలో పుణ్యానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం అనేటువంటిది అంచనా వేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత సమయంలో పుణ్యం వాడుకోవడం కనిపిస్తుంది తప్ప చేయడం కనిపించట్లేదు. అందువలన ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ తాము స్వయంగా జపం చేసుకుంటూ తాము స్వయంగా పూజ చేసుకుంటూ ఉండాలి. పూజ అనేటువంటిది మన నిత్యావసరాల్లో భాగము అని గుర్తించాలి. ఎందుకంటే మనకు నిత్యావసరాల్లో ఏవైతే విషయాలు ఉంటాయో ఆ విషయాలనే మనం భగవంతునికి మనసారా సమర్పించడం అనేటువంటిది పూజా విధానంలో ఉంది. ఆ కారణంగా ఉదాహరణకి మనకు ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, తలుపు మొహం మీదే వేసేస్తే ఎంత బాధగా ఉంటుంది. వేయకుండా ఏం చేయాలి? లోపలికి రమ్మని కూర్చోమనాలి. మనం ఏం చేయాలి? అది జరగాలంటే మనకు తెలియని వాళ్ళు కూడా మనని లోపలికి వచ్చి కూర్చోమని గౌరవించాల్సిన అవసరం ఉంది అని అనుకున్నట్లయితే ఏం చేయాలి అంటే, మనం భగవంతుణ్ణి కనుక అలా ఆవాహన చేసి పిలిచి సింహాసనం మీద కూర్చోబెట్టి పాద్యం అర్ఘ్యం ఇచ్చి భోజనం పెట్టి ఇలా ఆయనకి అవసరాలు నిత్యావసరాలు కనుక తీర్చినట్లయితే మనం వెళ్ళిన చోట కూడా పరిచితులు కానివారు కూడా మన యొక్క నిత్యావసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకని? ఈ దేవుడే అక్కడ కూడా ఉన్నాడు కాబట్టి. అందువలన మనం నిత్య పూజ అనేటువంటిది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి, శ్రద్ధగా చేయాలి. అంతేకాక విగ్రహానికి చేస్తున్నాం అనేటువంటి భావనతో కాకుండా దైవానికి చేస్తున్నాం అనేటువంటి భావనతో చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మనం చేసేటువంటి పనులలో చాలా శ్రద్ధ పెరుగుతుంది. ఎందువలన ఎదురున్న భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు మన తీరు ఎలా ఉంటుంది, ఏదో విగ్రహం ఉంది అన్నప్పుడు తీరు ఎలా ఉంటుంది? తేడా ఉంది కదా. ఆ తేడాను మనం గమనించాలి. ఇలా మనం సత్యాన్వేషణతో కనుక ప్రయత్నం చేసినట్లయితే ఈ మాసంలో విజయాలు సులభంగా సాధ్యమవుతాయి. గురుగారు కుంభరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, కుంభరాశికి సంబంధించి గురువుగారు చాలా చక్కటి విషయాల్ని మనందరి కోసం తెలియజేశారు. అలాగే మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.